Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్కారం గురువు గారు. ఓంకార పంజరశుకీం ఉపనిషదుజ్జాన కలకంఠీం ఆగమ విపిన మయూరీం అంతర్మయీ విభావయే గౌరీం అంతర్విభావయే గౌరీం. గురువుగారు, నా స్త్రీలు హడావిడిలో ఉంటారు, లేదా పొద్దున్నే లేసి తల అంటుకొని ఆ తడి జుట్టుతోటి చాలా మంది ఆరలేదు కదా అని అలా విరబూసుకుని పూజకు కూర్చుంటారు. కొంతమంది ఏమో తడిగుడ్డను అలాగే తలకు పెట్టుకుని వచ్చి అలాగే కూర్చొని పూజ చేస్తుంటారు. ఇట్లా చేయవచ్చా? అసలు జుట్టు విరబోసుకొని జుట్టుకు తడిగుడ్డ పెట్టుకుని పూజ చేయవచ్చా? భగవంతునికి నిష్టగా ఉండాలి అంటే మన కట్టుబాట్లు కూడా నిష్టగా ఉండాలి. ఎందుకు అంటే శుభ్రతగా అల్లిక ఉన్నప్పుడే, దీన్ని సంస్కృతంలో అంటారు ఇడా పింగళ సుషుమ్న. ఆ అల్లికలో సత్వరజస్తమ గుణాలు బంధింపబడతాయి. సత్వరజస్తమ గుణాలు ఏమిటి అంటే, సత్వం అనేది సాత్వికం, రజోగుణం అనేది కొంచెం అహంకారాన్ని పెంచుతుంది, తమో గుణం అనేది కోపాన్ని పెంచుతుంది. అంటే వీటిని బంధింపచేయడమే ఇడా పింగళ సుషుమ్న. ఇంకొకటి కూడా, ఈ ఈరబోసుకొని ఉన్నదానికంటే అల్లికతో ఉన్నప్పుడే ఆ అమ్మలో మాతృత్వం కనపడుతుంది. ఈరబోసుకొని ఉంటే, ఇప్పుడు ఇదే కాదమ్మా, ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో కూడా అందరూ ఈరబోసుకొని వస్తూ ఉంటారు. అది చాలా తప్పది, అవలక్షణం, లక్షణం కాదు. ఎందుకు అంటే దానివల్ల ఏదో మనం ఏదో సాధిస్తున్నామంటాం, కానీ అది సలక్షణం కనపడదు, శుభాన్ని ప్రేరేపించదు. కాబట్టి దాన్ని మనం తగ్గించుకోవాలి. అట్లా అల్లికతోని ఉంటేనే. ఇంకొకటి, స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా సుమంగళిగా కనపడాలంటే బొట్టు, చేతికి గాజులు, కాళ్లకు మట్టెలు, అలా అన్ని పూలు, అలా సుమంగళిగా సౌభాగ్యవతిగా కనపడాలంటే అది అవసరం. పూజ దగ్గర కూర్చున్నప్పుడు తాను సౌభాగ్యంగా ఉంటేనే భగవంతుడు కూడా ఉన్న సౌభాగ్యాన్ని ఇస్తాడు. అది విశేషం. ఎందుకంటే భగవంతుని దగ్గర ఏమీ లేదు, భక్తుని నుంచే భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు మామూలుగా బ్యాంకులో మనం బ్యాలెన్స్ వేస్తే వాడు డబ్బులు ఇచ్చినట్టు, భగవంతుడు కూడా మన దగ్గర ఉండే మంచిని తీసుకొని ఆ భగవంతుడు మనకి ప్రతిరూపంగా ఇస్తాడు. ప్రతిబింబం అంటే బింబమే భక్తుడు, ప్రతిబింబమే భగవంతుడు. భక్తుల్లో ఉండే భక్తే భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, భక్తుని యొక్క హృదయమే భగవంతుడు. కాబట్టి అలా ఈమె పూజ చేసేటప్పుడు ఆమె శుచిశుభ్రతగా తలంటుకొని స్నానం చేసినప్పటికీ కూడా మళ్ళీ వాటిని కొంచెం శుభ్రతపరుచుకొని, అభద్రత కాకుండా భద్రతగా ఉంచుకొని, ఆమె భద్రకాళి అంటాం. భద్రకాళి అంటే చాలా భద్రంగా ఉండే కాళి భద్రకాళి. కాబట్టి అలా ఆమె అమ్మవారు ఎట్లా ఉంటుంది, అమ్మవారు ఏ విధంగా ఉంటుందో తాను కూడా అమ్మవారి పూజ చేస్తే ఆ అమ్మవారు కూడా మెచ్చుతుంది, అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చూడండి, సంస్కృతంలో కూడా ఒకటి ఉంది. ఇప్పుడు రుద్రాభిషేకం చెయ్యాలమ్మా, రుద్రాభిషేకం చెయ్యాలంటే ఇక్కడ ఒక మాట అంటాడు, నువ్వు రుద్రుడివే లక్షణాలు ఉంటేనే నువ్వు రుద్రాభిషేకం అలా అంటాం. ఎందుకంటే దానం చెయ్యాలంటే దదాత్యన్నం అంటే అన్నం దానం చెయ్యాలంటే దైవాంశం ఉండాలి. కాబట్టి దైవాంశ లేనిది అన్నం దానం చెయ్యలేడు. అలాగే నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క యోగం లేనిది రాజు కాలేడు. అలాగే నా రుద్రో రుద్రమర్చయేతు, రుద్రుడు తాను రుద్రుడయ్యి రుద్రాభిషేకం చేస్తేనే రుద్రుడు అంగీకరిస్తాడట. అలాగే నాన్ ఋషి కురుతే కావ్యం, ఋషి కానివాడు కావ్యం రాయాలి. కాబట్టి నదైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతి నాన్ ఋషి కురుతే కావ్యం నా రుద్రో రుద్రమర్చయేత్. అంటే ఇవి ఫండమెంటల్ అంటే మామూలుగా నియమ నిబంధనలు. ఇప్పుడు మనం పూజ చెయ్యాలి అంటే భగవంతుని పూజ, నువ్వు ఏ పూజ చేసేసినప్పటికీ కూడా నువ్వు భగవంతునిలో లీనమై చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. కాబట్టి నువ్వు స్నానం చేశావు, ఓ దిక్కు ఆ వెంట్రుకలన్నీ కూడా నీకు డిస్టర్బెన్స్ కల్పిస్తూ ఉంటాయి. నువ్వు హారతి ఇచ్చినప్పుడు నీకు అమంగళం జరగవచ్చు, హారతి వెంట్రుకలపై పడవచ్చు, లేకపోతే అట్లా ఇబ్బంది అవుతూ ఉంటాయి. ముందుకు గాలి వస్తూ ఉంటే అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నీ పూజకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. కనుక చాలా తప్పు. ఈ తడి అదే తువ్వాల అలాగే పెట్టుకుని వచ్చి కూర్చుంటారు కదా, అది ఇంకా కొంచెం వీటికంటే అది శుభం సబబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా
జాగ్రత్తగా ఉండి ఇప్పుడు మనం మంగళం మనం శుభాన్ని మనం ఆకాంక్షిస్తూ పూజ చేస్తే మనకు శుభమే జరుగుతుంది. ఏమవుతుంది అంతా దేవుడే చూసుకుంటాడు అంటే ఈ కలికాలంలో అవి లేవు కదమ్మా. ఇప్పుడు ఆమె అంత ద్రౌపదీదేవి నిండు సభలో ఆమె భగవంతుణ్ణి ఆరాధించింది కానీ ఆమె తనను సంరక్షణ కాపాడుకుంటూ భగవంతుని కోరుకున్నది. అంటే భగవంతుడు కూడా చాలా జాగ్రత్త, ఆయన కూడా చాలా ఈమె యొక్క మనస్సును గ్రహిస్తాడు. ఈమె ఏమంటుంది, హే కంసాంతక, హే గజేంద్ర కరుణ, హే పారీణ, హే మాధవ అంటుంది. అంటే ఆ భగవంతుడు నన్ను పిలుస్తలేడులే అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ హే కంసాంతక, హే గజేంద్ర కరుణ, పాణీణ హే మాధవ, పారీణ హే మాధవ అంటే ఈ కనపడేటువంటి రక్షణ చేసుకునేటువంటిది ఆమె వదిలిపెట్టి 2 చేతులు ఎచ్చి ఆమె దండం పెడితే ఆర్తనాదాన్ని విని పరమాత్మ ఆమెకు వలువలిచ్చి కాపాడాడు. అంటే ఈ కలియుగంలో అది జరగని పని. అంటే అప్పుడు అది ద్వాపర యుగం కాబట్టి అలా జరిగింది. అంటే భగవంతుడు కూడా నీవు మర్చిపోయి నన్ను నేను నిన్ను కాపాడుతా, నీవు కాపాడుకుంటూ నన్ను కాపాడు అని అంటే నా నుంచి కూడా కాదు అని అనుకుంటాడు. కాబట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కాబట్టి అలా అనన్యశ్చింతయంతే మాం ఏ జనా పర్యుపాసే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. కాబట్టి అలా పరమాత్మ ఆ విధంగా అంటాడు. కాబట్టి మనము కూడా స్నానం చేయగానే టైం అయిపోతుంది, పొద్దుపోతుంది, అయిపోతుంది అని అనకుండా శరీర సంస్కృతిని కూడా సంస్కారం చేసుకొని మనం దేవుని ముందర కూర్చుంటే మనకు కూడా సంస్కారం అబ్బుతుంది. భగవంతుడు కూడా చాలా శుభదాయకుడై ఆనందదాయకంగా అన్ని శుభాలు కలిగిస్తాడు. ధన్యవాదాలు గురువుగారు.